ఈ వీడియో చూడండి. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో పోస్ట్ చేసిన ఈ వీడియోలో నా చాక్లెట్లు ఉన్నాయి చూసారా, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ ఒక్క పోస్ట్ తో ఈ చాక్లెట్ల సేల్స్ బాగా పెరగబోతున్నాయనేలా మేనేజ్మెంట్ చెప్పడం, ఈ ₹5 స్టాక్ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. కేవలం బయర్సే ఉన్నారనమాట. బికాస్ మెలోడీ చాక్లెట్ ని తయారు చేసేది పార్లే వాళ్ళు కాబట్టి పార్లే ఇండస్ట్రీ స్టాక్ పెరుగుతుంది. ఎవరైనా కొందాం అనుకుని ప్రయత్నిస్తుంటే వెంటనే ఆగిపోండి. బికాస్ ఈ పార్లే ఇండస్ట్రీస్ కి నరేంద్ర మోడీ గారు ఈ వీడియోలో చూపించిన మెలోడీ చాక్లెట్ కి రెండింటికి సంబంధం లేదు. ఇది మనం ముందు మాట్లాడుకోవాలి, లేదంటే రీటైలర్స్ ఈ కంపెనీలో ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. రెండవది, మనకి బోర్ కొట్టిస్తున్నా సరే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా వస్తున్నాయి. నాటో వాళ్ళు జూలై లోపు కానీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వకపోతే మెయిన్ స్టెప్ ఇన్ అవుతాం, ముందుకు వచ్చి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ ని బయటకు తీసుకొస్తాం అనేలా నాటో వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ముందు యూకే వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ విన్నామా. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్స్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. స్పెషల్లీ ఇరాన్ వాళ్ళైతే మేము సర్ప్రైజ్లు ఇస్తాం మీరు వారంటూ ముందుకు వస్తానలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్స్ చేశారనమాట. యుద్ధం త్వరలో ఎండ్ అయిపోతుంది, ఆయిల్ ప్రైస్లు భారీగా పడిపోతాయని. ఈవెన్ ఆ మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఆయిల్ $111 per barrel దగ్గరగా ఉంది. ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిని మార్కెట్ రిలేటెడ్ గా మనం ఎలా అర్థం చేసుకోవాలో మాట్లాడుకుంటూ చాట్ జీపీటీ ఒక కో ఫౌండర్ ఆంథ్రోపిక్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఏఐ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మెటా దగ్గర నుంచి ఉంటున్న జాబ్ కట్స్ కానీ ఇది ఎక్స్పెక్టెడ్, కానీ స్టాండర్డ్ చార్టెడ్ వాళ్ళు కూడా జాబ్ కట్స్ చేస్తున్నారు ఈ డేటాని. అండ్ ఏఐ రిలేటెడ్ గా గూగుల్ వాళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, నెక్స్ట్ లెవెల్ అనౌన్స్మెంట్స్ గురించి, ఆల్సో ఇండియా అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా ఫ్యాక్టర్స్ అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు, మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు, రేపటి నుంచి చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. నేను తనతో కలిసి వెళ్తున్నాను. మోస్ట్లీ ప్రతిరోజు వీడియో చేయడానికే నేను ప్లాన్ చేసుకున్నాను. బట్ బై ఎనీ రీజన్ నేను వీడియో చేయలేకపోతే మోస్ట్లీ బై 7 o'clock అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నా ఇక్కడ ఈ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో రాకపోతుంటే ఒక్కసారి ఆఫ్టర్ 7 or even 8 పాయింట్ కూడా మీకు రాకపోతుంటే జస్ట్ ఈ కమ్యూనిటీ ట్యాబ్ లో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినాలి. స్టాక్స్ లో మాట్లాడాల్సింది మొదట ఎందుకు మాట్లాడుతున్నానంటే, పార్లే ఇండస్ట్రీస్ మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్ ఒక ధర ₹5 అవుతుండడం, ఇవాళ లక్షల్లో 20 లక్షలకు పైగా కూడా మేం కొంటాం అని బయర్స్ లోనే ఉన్నారనమాట. అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. కేవలం కొనే వాళ్ళే ఉన్నారు, అమ్మే వాళ్ళు లేరు. కారణం అంతా ఈ వీడియో. ఇటలీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ గారు ఉన్నారు కదా, తనతో నరేంద్ర మోడీ గారు గతంలో కలిసినప్పుడల్లా సరే ట్విట్టర్, సోషల్ మీడియా మొత్తం కూడా మెలోనీ ప్లస్ మోడీ గారు ఈ రెండింటిని కలిపి మెలోడీ అనేలా ఈ పేరుని కొంత బాగా ప్రచారం చేశారు. దానికి కొంచెం ఆజ్యం పోస్తూ ఇవాళ ఏకంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే ఒక చాక్లెట్ ప్యాకెట్ తో ఇటలీ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లారని, చాలా మంచి గిఫ్ట్ నాకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారనేలా వాళ్ళిద్దరు కలిసి ఒక వీడియో పెట్టారు. ఒక్క నిమిషం నేను అది ఏఐ అనుకున్నాను. ఇది చూసిన వాళ్ళు ఎంతమంది ఇది ఏఐ అనుకున్నారో చెప్పండి. నేను పర్సనలీ నరేంద్ర మోడీ గారు ఇలా ఇచ్చుంటారని ఫస్ట్ అనుకోలేదు. బట్ చూస్తే అది అఫీషియల్ హ్యాండిల్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ హ్యాండిల్ నుంచి వచ్చింది. అది అక్కడితో అయిపోయింది. దాని తర్వాత స్టాక్ మార్కెట్ లో ఈ పర్టికులర్ పార్లే ఇండస్ట్రీస్ ₹5 స్టాక్ అప్పర్ సర్క్యూట్ కు వెళ్ళిపోయింది అనమాట. దీనికి కారణం ఏంటని చూస్తే, ఈ మెలోడీ చాక్లెట్స్ తయారు చేస్తున్న పార్లే ప్రొడక్ట్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి మా మెలోడీ సేల్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా దేశాలకు సప్లై చేస్తున్నాం, మోర్ దాన్ 100 కంట్రీస్ కి సప్లై చేస్తున్నాం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఈ ఒక్క బైట్ తో ఇటలీలోకి ఇంకొన్ని కంట్రీస్ లో కూడా సప్లై చేస్తాం, మాకు మంచి సేల్స్ ఉంటాయని ఎలా అప్డేట్ చేశారా. ఓకే, ఇంకా వీళ్ళకి మంచి సేల్స్ ఉంటే మరి మార్కెట్ లో లిస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ కూడా పెరుగుతుంది కదా అని వెంటనే దాని కొనడం స్టార్ట్ చేశారు. కానీ అందరూ తెలుసుకోవాల్సింది, పార్లే ఇండస్ట్రీస్ వేరు, పార్లే ప్రొడక్ట్స్ వేరు. మెలోడీ చాక్లెట్ పార్లే ప్రొడక్ట్స్ వాళ్ళకి సంబంధించింది, పార్లే ఇండస్ట్రీస్ కి మెలోడీ చాక్లెట్ కి సంబంధమే లేదు. సరే, సంబంధం లేకపోతే పోయిందిలే, ₹5 స్టాక్ కూడా కొందాం అనుకుంటే ఒక్కసారి మీరు ఈ పిక్చర్ ని చూడాలి. రీసెంట్ టైమ్స్ లో చాలా ఇయర్స్ పాటు వాళ్ళ సేల్స్ ఏ లేవు, సున్నాలో ఉన్నాయి. అండ్ వీళ్ళకి ప్రాఫిట్లు కూడా లేవు, జీరో, నెగిటివ్. అలా వీళ్ళు చాలా వీక్ పర్ఫార్మెన్స్ తో ఉన్నారు. సో ₹5 ఉందా ₹2 ఉందా అని కొనే ప్రయత్నం చేయొద్దు. ఆ చాక్లెట్ కి పార్లే ప్రొడక్ట్స్ కి సంబంధం లేదు. ఇది నేను స్టార్టింగ్ లోనే చెప్తేనే చాలా మంది చూసి ట్రాప్ లో పడకుండా ఉంటారని ముందే అలర్ట్ చేస్తున్నాను. ఇక మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూని ఎక్కువ మాట్లాడకండి. చాలా డేస్ పాటు కంటిన్యూస్ గా ట్రంప్ ఏదో మాట్లాడుతూనే ఉంటాడు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇలా అనుకుంటున్నా. కానీ కాదు, తను ఎంత జోక్స్ చేసినా, తను ఎంత మనకి కామెడీ చేస్తున్నట్టు కనిపిస్తున్నా, అల్టిమేట్ గా తను అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్. తను నిజంగా తలుచుకుంటే చాలా థింగ్స్ చేయగలడు. మనం ఏం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అట్లీస్ట్ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఈ టాపిక్ పరంగా ఎలా మారుతుంది అండ్ ఇతర కంట్రీస్ కూడా ఇరాన్ రిలేటెడ్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాయి క్లారిటీ వస్తే, లైక్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఆర్టికల్ పోస్ట్ చేశారా. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఈ జీసీసీ కంట్రీస్ లైక్ సౌదీ కానీ, ఖతార్ కానీ, యుఏఈ కానీ అడగడం వల్ల ట్రంప్ యుద్ధం ఇరాన్ మీద చేయకుండా ఆగలేదు. ట్రంప్ కి తన ఇంటర్నల్ వర్గాల ద్వారా, తన ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా అప్డేట్స్ వచ్చాయి దట్ ఈ రోజులు గ్యాప్ ఇచ్చారు కదా, ఇరాన్ తో యుద్ధం చేయకుండా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇరాన్ చాలా స్ట్రెంథెన్ అయిందని, ఎక్కడెక్కడైతే యుఎస్ వాళ్ళు
యుద్ధం చేయడానికి అవకాశం ఉందో, వాళ్ళ ఆర్మీని ట్రూప్స్ ని పంపించడానికి అవకాశం ఉందో, ఏ ఏరియాస్ నుంచి అటాక్ చేయడానికి అవకాశం ఉందో అన్నిటి రిలేటెడ్ గా చాలా స్ట్రెంత్ తో ఇప్పుడు ఇరాన్ కూర్చొని ఉందని, ఒక్కసారి యుఎస్ వాళ్ళు వచ్చి దాడి చేశారంటే ఇరాన్ తన ప్రతాపం చూపించడానికి రెడీగా ఉందని, ఇరాన్ వీక్ గా లేదని, ఇరాన్ ని మిస్కాలిక్యులేట్ చేశాడు ట్రంప్ అనేలా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ ఒక్కసారి ఈ అప్డేట్స్ ని చూడండి. ఈసారి అమెరికా వాళ్ళు కానీ యుద్ధానికి వస్తే ఇప్పుడుంటున్న జోన్ నుంచి మేము ఎక్స్పాండ్ అవుతాం, అంటే యుద్ధాన్ని ఇతర కంట్రీస్ కి కూడా తీసుకెళ్తాం, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద కూడా వెళ్తాం అనేలా ఇరాన్ వాళ్ళకి సంబంధించిన IRGC వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ కంటే కూడా ఎక్స్పాండ్ అవుతాం అంటున్నారు. ఆల్సో మేము సర్ప్రైజెస్ తో రెడీగా ఉన్నాం, ఒక్కసారి అయితే మా మీద యుద్ధం చేయండి, మేమేంటో చూపిస్తాం అనేలా ఇరాన్ వాళ్ళు అంటున్నారు. ఇది ఇరాన్ సైడ్ నుంచి కదా. నిన్న ట్రంప్ ఏం స్టేట్మెంట్ చేశారో తెలుసా? ఆల్మోస్ట్ ఈ యుద్ధం ఎండింగ్ వచ్చేసింది, త్వరలోనే యుద్ధం ఆపేస్తాను, ఆయిల్ ప్రైజులు భారీగా పడిపోతాయని ట్రంప్ అంటున్నాడు. కానీ అక్కడికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ JD Vance ఫుల్లీ లాక్డ్ అండ్ లోడెడ్ గా ఉన్నాం, అంటే రెడీగా ఉన్నాం, ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు మేము ఇరాన్ మీద అనేలా అక్కడ వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్. ఒకవేళ టాక్స్ ఫెయిల్ అయితే యుద్ధంకే మేము రెడీగా ఉన్నాం అనేలా వైస్ ప్రెసిడెంట్ అంటుంటే, స్కాట్ బెసెంట్ మాత్రం అమెరికా ఒక వీక్నెస్ ని చెప్తున్నాడు. వాళ్ళు ఏదైనా చేయగలిగితే చేయొచ్చు కదా, కానీ స్కాట్ బెసెంట్ ఏమంటున్నారంటే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి, యూరోపియన్ కంట్రీస్ కి, ఈవెన్ ఏషియన్ కంట్రీస్ ని కూడా అడుగుతున్నారు అనమాట. మేము ఇరాన్ ని ఎలా ఇరుకని పెట్టాలి, అలా ఇరుకుని పెట్టాం, మీరు కూడా మాకు సహాయం చేయండి, ఇరాన్ ని ఫైనాన్షియల్ గా బ్రేక్ చేయండి, వాళ్ళతో ఎటువంటి ట్రేడ్ ని కూడా చేయకుండా వాళ్ళని ఫైనాన్షియలీ నిర్వీర్యం చేస్తే అప్పుడు ఇరాన్ దారిలోకి వస్తుందనేలా యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ప్రెసిడెంట్ ఏమో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, త్వరలోనే డీల్ అయిపోతుంది అంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ మాత్రం మాటలు ఫెయిల్ అయితే, డిస్కషన్స్ ఫెయిల్ అయితే యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం అంటున్నారు. స్కాట్ బెసెంట్ మాత్రం మేము ఏం చేయాలో చేసాం, ఇతర కంట్రీస్ వచ్చి మాకు హెల్ప్ చేసి దాన్ని ఫైనాన్షియలీ వీక్ చేయాలి ఇరాన్ అనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఏం చేయలేని స్టేజ్ లో ఉందనేది అయితే మనకు అర్థం అవుతుంది. యుఎస్ ఒక్కటే ఏం చేయలేని స్టేజ్ లో షోర్ గా ఉంది కాబట్టి నాటో వాళ్ళ ఎంట్రీ కూడా వినిపిస్తుంది. నాటో బై జూలై లోపు, ఎర్లీ జూలై లోపు మాకు కానీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్బర్స్ ఓపెన్ అవ్వకపోతే మేము వచ్చే దాన్ని ఓపెన్ చేసుకుని మా షిప్స్ ని బయటకు తెచ్చుకుంటాం. మాకు ఎర్లీ జూలై లోపు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వాలనేలా నాటో వాళ్ళ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వెరీ ఇంపార్టెంట్. నాటో ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి ఒక్కసారి కూడా వస్తామనేలా చెప్పలేదు, కానీ ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారని. ఎర్లీ జూలై లోపు అక్కడ కానీ ఏ మాత్రం అప్డేట్స్ లేకపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వకపోతే వాళ్ళ నావీ షిప్స్ ని పంపించి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా వాళ్ళ షిప్స్ ని బయటకు తెచ్చుకుంటారని ఎలా నాటో వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. గతంలో యూకే, ఫ్రాన్స్ దగ్గర నుంచి సిమిలర్ కామెంట్స్ కనిపించాయి. సో ఇక్కడతో మనకు ఒక క్లారిటీ వస్తుంది దట్ జూలై స్టార్టింగ్ లోపు ఏదైతే సినారియో ఉందో, జూలై స్టార్టింగ్ లోపు ఇది ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాటో ఎంట్రీ ఇస్తుంది, యూకే, ఫ్రాన్స్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, యుఎస్, ఇజ్రాయెల్ ఎలాగో ఉన్నారు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా వీటికి సపోర్ట్ గానే ఉన్నాయి. కాబట్టి చైనా, రష్యా ఒక్కటి ఇరాన్ కి సపోర్ట్ చేయకపోతే మోస్ట్ ప్రాబబుల్లీ జూలై స్టార్టింగ్ వీక్ లోపు మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇష్యూ క్లియర్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ నాటో స్టేట్మెంట్స్. ఇరాన్ కూడా దీనికి తగ్గట్టే మధ్యలోనే దీనికి సొల్యూషన్ వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వీళ్ళేమి ట్రంప్ లా కాదు, ఒక మాట చెప్పి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వచ్చి అలా ఉండదు. నెక్స్ట్ ఈ అమెరికా వాళ్ళు ఇండియాని విజిట్ చేస్తారని చెప్పానా, మే సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్ లో, యూజువల్ గా 15, 18 అలా వస్తారనుకున్నా, కానీ 23rd to 26th ఇన్ బిట్వీన్ యుఎస్ కి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇండియాని విజిట్ చేయబోతున్నారని అప్డేట్స్ వస్తున్నాయి. ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. గతంలో వీళ్ళు చేసిన పోస్టులు, స్పెషల్లీ యుఎస్ అంబాసిడర్, ఇండియాకి సంబంధించిన యుఎస్ అంబాసిడర్ ఉన్నారా, తను చేసిన పోస్టులు అయితే చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని ఎలా కొంచెం ఏదో సస్పెన్స్ లో పెట్టే ప్రయత్నం చేశారు. మరి నిజంగా అలాంటి బిగ్ అనౌన్స్మెంట్స్, ఇండియాకి పనికొచ్చే అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటాయా లేదా అనేది మే 23rd to 26th మనకు అప్డేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చెప్పాలి, 23rd సాటర్డే, 24th సండే, 25th మండే. సో 23rd ఒకవేళ తను వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తే అది సాటర్డే అవుతుంది, మార్కెట్ క్లోజ్ అయిన పాయింట్ లో అవుతుంది. 24th కూడా క్లోజ్ లో ఉంటుంది, 25th మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా అంత పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తే నెగిటివ్ ఉండే అవకాశం తక్కువ. మన మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్స్ కన్నిటికీ కూడా ఇంపాక్ట్ అవుతూ వస్తుంది కాబట్టి ఉంటే గింటే ఏదైనా పాజిటివ్ అప్డేట్ ఉండాలి, లేదా న్యూట్రల్ బేసిస్ లో ఇది మనం చూడొచ్చు. బికాస్ మార్కెట్ కూడా ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీళ్ళ రాకతో అద్భుతాలు జరుగుతాయని. మన ఇండియా రిలేటెడ్ ఉంటున్న మెయిన్ కన్సర్న్ అంతా లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా కంటిన్యూస్ గా మన రూపీ వీక్ అవుతూనే ఉంది. ఇవాళ ₹96.88 దగ్గరగా ఇవాళ మన రూపీ వీక్ అయింది. కంటిన్యూస్ గా ఇలా రూపీ పడడం ఐటీ కంపెనీలకు మంచిదేమో, ఫార్మా కంపెనీలకు మంచిదేమో, బంగారం వెండికి మంచిదేమో, కానీ ఈక్విటీ మార్కెట్స్ కి, మన ఇండియన్ మార్కెట్స్ కి మరి ఇంత కంటిన్యూస్ గా పడిపోవడం మంచిది కాదు. రూపీ వీక్ అవుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ ధర దీనికి తగ్గట్టే రూపీ వీక్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ధర ఏమో ఇంటర్నేషనల్ గా పెరుగుతుంది. సో డాలర్ తో కంపేర్ చేస్తే మన రూపీ వీక్ అయ్యి నెంబర్ ఆఫ్ డాలర్స్ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ అది పెరుగుతూ ఇండియా రిలేటెడ్ గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని పెంచుతూ ఉంది. పోనీ వీటన్నిటిని తట్టుకుందామన్నా ఈసారి ఎల్నినో రిలేటెడ్ గా ఇండియాలో మాన్సూన్స్ పరంగా ఇంపాక్ట్ ఉంటుందని ఐఎండి వాళ్ళు గతంలోనూ చేశారు వార్నింగ్. అండ్ ఇవాళ కూడా లాస్ట్ 24 hours లో కూడా మల్టిపుల్ అప్డేట్స్ ఎల్నినో రిలేటెడ్ గా వస్తూ ఉన్నాయి. ఈసారి ఇండియాలో మాన్సూన్స్ అండ్ అగ్రికల్చర్ మే అండ్ జూన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని జస్ట్ మీరు గూగుల్లో ఎల్నినో అని సెర్చ్ చేసిన లాస్ట్ 24 hours లో మీకు మల్టిపుల్ ఆర్టికల్స్
ఆర్టికల్స్ ఫ్రమ్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఆన్ నేషనల్ మీడియా మీకు కనిపిస్తాయి. దీని ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈసారి ఇండియన్ అగ్రికల్చర్ రిలేటెడ్ గా, దేర్ బై ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా అనేది కూడా మనం గమనించాలి. సో ఇది కూడా అంత నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్టర్ కాదు, బికాస్ స్టిల్ మన ఇండియా రిలేటెడ్ గా అగ్రికల్చర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, ఎస్పెషల్లీ రూరల్ ఎకానమీని లీడ్ చేస్తున్న స్పేస్. అండ్ మన మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ఇంటర్నేషనల్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇవాళ ఎన్విడియా నెంబర్స్ వస్తాయి. మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసా? ఎన్విడియా నెంబర్స్ రిలేటెడ్ గా రెవెన్యూ 80% దగ్గరగా గ్రో అవ్వాలి, ప్రాఫిట్ 130% దగ్గరగా గ్రో అవ్వాలి. అది కూడా లాస్ట్ ఇయర్ స్ట్రాంగ్ గా గ్రో అయిన దాని మీద మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ గ్రోత్ తీసుకురావాలి. ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్ లో నిలబడాలంటే మరి చూడాలి నెంబర్స్ ఎలా ఉంటాయో. వీక్ గా ఉంటే అమెరికా మార్కెట్ లో దట్ బై ఏఐ, ఎంటైర్ ఏఐ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మనకి గ్లోబల్ గా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఏఐ అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, చాట్ జీపీటీ ఒక కో ఫౌండర్ ఉన్నారు చూసారా, తను ఆంథ్రోపిక్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే తను చేసిన పోస్ట్ అన్నమాట. ఇది కూడా కొంత వైరల్ గా మారింది. ఆల్సో మెక్వైర్ వాళ్ళు ఇండియా ఏఐ రిలేటెడ్ గా పవర్ హౌస్ గా యాక్ట్ చేస్తుందని, ఇండియాలో ఏఐ రిలేటెడ్ గా బెనిఫిట్ చెందే కంపెనీల గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అంటే ఏ పేర్లు చెప్పుంటారని మీరు అనుకుంటున్నారు? రిలయన్స్ ఇండస్ట్రీస్, బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నారని. భారతీ ఎయిర్టెల్ డేటా సర్జ్, ఏఐ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా భారతీ ఎయిర్టెల్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ టాటా కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటర్ గా వర్క్ చేసి ఇండియాలో ఏఐ రిలేటెడ్ గా స్ట్రెంత్ తీసుకొస్తారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మెక్వైర్ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ ఏజెన్సీ ఏం కాదు, ఆస్ట్రేలియాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వాళ్ళు ఏఐ రిలేటెడ్ గా ఈ 3 కంపెనీలకి ఇండియాలో లాభం ఉంటుందని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ జాబ్ కట్స్ రిలేటెడ్ గా మెటా వాళ్ళు జాబ్ కట్స్ చేస్తారనేలా మనకి ఏప్రిల్ లోనే అప్డేట్ ఉంది. అండ్ ఇవాళ 8,000 జాబ్స్ దగ్గరగా వాళ్ళు కట్ చేశారు. ఫ్రెష్ గా తీసుకున్న జాబ్స్ ని కూడా తగ్గిస్తున్నారన్నారా? ఇప్పుడు స్టాండర్డ్ చార్టర్డ్ వాళ్ళు కూడా ఏఐ షిఫ్ట్ కారణంగా 7,000 జాబ్స్ ని కట్ చేస్తున్నారనేలా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ హెచ్ఎస్బిసి సిఇఓ కూడా బ్యాంక్ స్టాఫ్ కి ఏఐ తో ఫైట్ చేయొద్దు, ఎస్ ఏఐ జాబ్స్ ని కట్ చేస్తుంది కానీ కొత్త వాటిని కూడా క్రియేట్ చేస్తుందనేలా వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్పే ప్రయత్నం చేశారు. సో వరల్డ్ లో ఇంపార్టెంట్ బ్యాంక్స్ అండ్ హెచ్ఎస్బిసి కానీ ఈవెన్ స్టాండర్డ్ చార్టర్డ్ వాళ్ళు కానీ క్లియర్ గా ఏఐ కారణంగా బ్యాంక్స్ ఒక జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ పాలసీని తీసుకొస్తున్నారు ఫర్ బిజినెస్ అండ్ కార్పొరేట్ వర్టికల్స్ లో ఉంటున్న ఎంప్లాయీస్ కి. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకురాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పేసరికి ఈ 2 స్పేసెస్ లో, స్పెషల్లీ బిజినెస్ అండ్ కార్పొరేట్ వర్టికల్స్ లోనే, పర్సనల్ బ్యాంకింగ్ కాదు, ఈ రెండిట్లో ఉంటున్న ఎంప్లాయీస్ కి 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటున్నట్టు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. వెళ్ళక మన మార్కెట్స్ విషయానికి వస్తే, మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో గమనిస్తే మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లో ఉంటుంది. కింద పడిపోతున్నప్పుడు 23,200 250 దగ్గరకు వెళ్తుంది, పైకి వస్తున్నప్పుడు 23,800 దగ్గర వరకు వస్తుంది. 23,750 టు 23,800 అక్కడ మీకు 50-డే మూవింగ్ యావరేజ్ ఉంది. అది ఇంపార్టెంట్ గా నియర్ టర్మ్ లో మనకు కనిపించే హర్డిల్. అది కూడా దాటి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, 23,970 నుంచి 24,000 ఆ సైకలాజికల్ రౌండ్ ఆఫ్ నెంబర్. అక్కడ సైకలాజికల్ గా 24,000 ఒక ఇంపార్టెంట్ హర్డిల్. దాంతో పాటు అది 20-డే మూవింగ్ యావరేజ్ కూడా. సో పైకి వెళ్తుంటే ఈ 2 హర్డిల్స్ ని, కిందకి వెళ్తుంటే 23,250 ఈ మధ్య కాలంలో దాని కిందకి వెళ్లి మార్కెట్ అయితే ముగియలేదు. సో ఇవి నేను ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాను. అట్లీస్ట్ ఈసారి వస్తున్న క్లారిటీ అయితే నాటో వాళ్ళు జూలై వరకు టైం ఇచ్చారు ఇండైరెక్ట్ గా వార్తా కథనాల ద్వారా. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఉండాలి, కానీ నాటో వాళ్ళ ఎంట్రీ జూలై లో కూడా క్లియర్ అవ్వకపోతే ఉంటుందనేలా వార్తలు అయితే వచ్చాయి. కాబట్టి ఇది ఇరాన్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ పెడుతుంది. ఇంకా కంట్రీస్ మనకు అగైనెస్ట్ అయ్యే ముందే డెసిషన్ తీసుకోవాలని. సో ప్రాబబులీ ఈ మే ఆర్ జూన్, అట్లీస్ట్ జూన్ ఎండింగ్ కల్లా మనకి క్లారిటీ ఎంటైర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రీసెంట్ డేస్ లో చెప్తూ వచ్చాను, మార్కెట్ కావాల్సిన ఒక చిన్న సిగ్నల్, బట్ అది నాటో ఎంట్రీ వస్తుందని కాదు, ఇష్యూ త్వరగా ఎండ్ అయిపోతుందని సిగ్నల్ మార్కెట్ కు వచ్చిందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా షిప్స్ ఎక్కువగా పాస్ అవుతూ, డేటా ఎక్కువ ఇంప్రూవ్ అవుతూ ఈ ఎంటైర్ ఇష్యూ రిజాల్వ్ అవుతుందనే క్లారిటీ మార్కెట్ కు ఒక చిన్న వేలో వచ్చిన ఈ ఎంటైర్ ఇష్యూని కంప్లీట్లీ మార్కెట్ డిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ఇంపార్టెంట్ క్లూస్ ఆర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం పర్సనల్ గా నేను ఎంటైర్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నాను. కాబట్టి మీకు కూడా 360 డిగ్రీస్ లో ఎంటైర్ ఈవెంట్ రిలేటెడ్ గా ఏ కంట్రీస్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉంటున్నాయి, ఎవరి రిలేటెడ్ గా ఎవరికి ప్రెషర్ ఉంటుందని, ఏం జరిగే అవకాశం ఉందని ఇంత డీటెయిల్డ్ గా చెప్పడానికి కూడా కారణం ఇదే. ఒక క్లారిటీ ఈ టాపిక్ రిలేటెడ్ గా టైం టు టైం మనకు అప్డేట్ అవ్వడం. మార్కెట్ లో ఉన్న వాళ్ళగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇది ఇంపార్టెంట్. జస్ట్ తెలుసుకోండి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ ఎఫ్ఐఎస్ ఇవాళ సెల్లర్స్ గానే కనిపిస్తున్నారు. 1,597 crore దగ్గరగా ఇవాళ వాళ్ళు మార్కెట్ లో నెట్ సెల్ చేయడం జరిగింది. 3 రోజులు వరుసగా బైక్ వచ్చి లాస్ట్ డే అండ్ ఇవాళ మార్కెట్ లో సెల్లర్స్ గా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ కూడా 88% దగ్గరగా ఫ్యూచర్స్ రిలేటెడ్ గా ఉన్నాయి. సో హెవీగా షార్ట్స్ ఫ్యూచర్స్ లో మెయింటైన్ చేస్తూ క్యాష్ లో కూడా వాళ్ళు కంటిన్యూస్ గా లాస్ట్ డే అండ్ ఇవాళ సెల్లర్స్ గానే ఉంటున్నారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఓలా, ఊబర్, ర్యాపిడోకి కమింగ్ టైమ్స్ లో కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. అది ఎవరి దగ్గర నుంచో కాదు, విన్ ఫాస్ట్ అనే కంపెనీ దగ్గర నుంచి. వాళ్ళు ఇండియాలో గ్రీన్ టాక్సీ సర్వీసెస్ ని, లైక్ ఎంటైర్ మొత్తం ఈవీ వెహికల్స్ తోనే టాక్సీ సర్వీసెస్ ని ఇవ్వాలనుకుంటున్నారని. పర్ కిలోమీటర్ 8 రూపీస్ ఫేర్ మోడల్ తో, ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఒక 40 రూపీస్ లెక్కన కమింగ్ టైమ్స్ లో ఇండియా
ఇండియాలో వీళ్ళు ఈ వెహికల్స్ ని లాంచ్ చేయబోతున్నారని, ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేస్తూ స్లోగా ఇతర సిటీస్ లో కూడా ఇది తీసుకొస్తారని, అండ్ దీనికోసం ఎంప్లాయీస్ ని కూడా అంటే డ్రైవర్స్ ని కూడా తీసుకుంటున్నారని, వాళ్ళకి 35,000 నుంచి 40,000 రూపాయల శాలరీ కూడా ఇస్తూ వీళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేస్తారని ఇలా చెప్తున్నారు. సో ఇందులో డ్రైవర్ కి కార్ ఉండదు, కార్ వీళ్ళదే, విన్ఫాస్ట్ వాళ్ళదే. దాన్ని డ్రైవ్ చేసినందుకు డ్రైవర్ కి 40,000 ప్లస్ వీళ్ళు కిలోమీటర్ కి 8 రూపీస్ లెక్కన చార్జ్ చేస్తూ బిజినెస్ చేస్తారన్నారు. మరి అది ఏ రకంగా సస్టైన్ అవుతుందో చూడాలి. బట్ యాజ్ ఇట్ ఈస్ గా 8 రూపీస్ పర్ కిలోమీటర్ మోడల్ లోనే కానీ వీళ్ళు మార్కెట్ లో ఉంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేయర్స్ కి అయితే బిగ్ థ్రెట్ అయితే అవుతుంది. అండ్ ఎయిర్టెల్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఎయిర్టెల్ ఎండి అండ్ సిఇఓ అయిన శశ్వాత్ శర్మ గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ అనే కొత్త ప్రొడక్ట్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ అంటే ఏంటంటే, లెట్స్ సే మనం అందరం ఏదైనా ఒక జాతరకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా తిరణాలు కానీ పెద్ద ఈవెంట్స్ కానీ క్రికెట్ మ్యాచెస్ కానీ ఇలాంటివి ఏమైనా వెళ్ళారనుకోండి, అక్కడ క్రౌడ్ అంతా ఎక్కువ ఉంటారు కదా, టెంపుల్స్ లో కూడా మీకు క్రౌడ్ ఎక్కువ ఉంటుంటారు కదా, అక్కడ అందరి నెట్వర్క్ ఒక టవర్ కే కనెక్ట్ అయి ఉంటుంది మోస్ట్లీ. సో అందరూ ఒకసారిగా నెట్వర్క్ ని యాక్సెస్ చేసేటప్పుడు డేటా స్పీడ్ తక్కువ అవుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కానీ ఒకవేళ మీ దగ్గర ఈ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ ఉందనుకోండి, మిగతా వాళ్ళకంటే మీకు బెటర్ అండ్ ప్రీమియం సర్వీసెస్ లభిస్తాయి. దీన్ని స్లైసింగ్ టెక్నాలజీ అంటారు, అడ్వాన్స్డ్ 5G స్లైసింగ్ టెక్నాలజీ. ఓన్లీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి, ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ కి మాత్రమే ఈ సర్వీసెస్ వస్తుందని అప్డేట్ అయితే చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, లెట్స్ సే అందరూ ప్రియారిటీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ అనుకుందాం అక్కడ ఉన్న వాళ్ళలో, మరి ఎలా అప్పుడు డిఫరెన్షియేట్ అవుతుంది? ఇది ఆల్రెడీ ఇతర కంట్రీస్ లో ఉంది ఈ టెక్నాలజీ, బట్ దీన్ని వీళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇండియాలో. కమింగ్ టైమ్స్ లో జియో వాళ్ళు కూడా దీన్ని తీసుకొస్తారు ఆబ్వియస్ గా. బట్ ఇది ప్రస్తుతం వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. స్పెషల్లీ పర్ యూజర్ దగ్గర నుంచి వీళ్ళు సంపాదిస్తున్న రెవెన్యూ ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. స్పెషల్లీ ప్రీమియం కస్టమర్స్, మేము కొంత ఎక్కువ డబ్బులైనా కడతాం, మాకు మంచిగా సర్వీస్ అందాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఇది తీసుకుంటారు. వెరీ గుడ్ స్ట్రాటజీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎయిర్టెల్ ది. కస్టమర్స్ దగ్గర నుంచి ఇంకెక్కువ డబ్బులు సంపాదించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, పేస్ డిజిటెక్ వాళ్ళకి 264.65 crore చేసే భారత్ నెట్ మిడిల్ మైల్ నెట్వర్క్ కాంట్రాక్ట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు సిక్కిం టెలికాం సర్కిల్ లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని, నెక్స్ట్ 1095 days లో వీళ్ళ వర్క్స్ ని బిఎస్ఎన్ఎల్ వాళ్ళ కోసం, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ కోసం వర్క్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 20.27 crore చేసే లాజిస్టిక్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఆర్డర్ లభించిందని, ఇది నెక్స్ట్ 6 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని, ఇది మినీ రత్న కంపెనీ దగ్గర నుంచి లభించినట్టు రిఫెక్స్ వాళ్ళు చెప్తున్నారు. కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ వేస్ట్ టు ఎనర్జీ బయోగ్యాస్ సొల్యూషన్ ని లాంచ్ చేశారు. దాని పేరు టొనాలి అని పెడుతున్నారు. ఇది డీసెంట్రలైజ్డ్ ఫుడ్ వేస్ట్ టు ఎనర్జీ సొల్యూషన్ అని, ఆర్గానిక్ వేస్ట్ ని బయోగ్యాస్ గా, ఆర్గానిక్ ఫర్టిలైజర్ గా ఇది మారుస్తుందని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఐ థింక్ ఇలాంటి వాటికి కమింగ్ టైమ్స్ లో డిమాండ్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. మీ థాట్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫుడ్ వేస్ట్ ని బయోగ్యాస్ గా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గా మారిస్తే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. హెచ్సిజి వాళ్ళు ఉన్నారా, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు, వీళ్ళు 132 bed కాంప్రహెన్సివ్ క్యాన్సర్ హాస్పిటల్ ని నార్త్ బెంగళూరు లో స్టార్ట్ చేశారని, ఇది 129 crore ప్రాజెక్ట్ అని అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒక న్యూ హాస్పిటల్, హెబ్బాల్ దగ్గర ఈ హాస్పిటల్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. హెచ్ఈసి ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 11.48 crore చేసే పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్ ఆగ్యుమెంటేషన్ ఆర్డర్ లభించిందని, 220 kV నిమ్రానా సబ్ స్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 15 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని హెచ్ఈసి ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ఆటోమోటివ్ యాక్సిల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పర్ షేర్ కి 32 rupees డివిడెండ్ ని ప్రకటించారు. ఆఫ్టర్ నెంబర్స్ అండ్ ఈ డివిడెండ్ అప్డేట్ తో స్టాక్ ఇవాళ బాగా పెరిగింది. నెక్స్ట్, ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి నార్త్ ఈస్ట్ రైల్వే ప్రాజెక్ట్ 129.46 crore చేసే ప్రాజెక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 730 days లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్, ఓలా ఎలక్ట్రిక్ నెంబర్స్. ఇక్కడ మీకు లాస్ తగ్గుంటుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ FY25 Q4 లో మీరు చూస్తే 870 crore లాస్ ఉంటే ఈసారి 500 crore లాస్ ఉంటుంది. లాస్ చాలా వరకు తగ్గింది. మార్కెట్ ఇది యాక్చువల్లీ మంచిగా చూడాల్సింది, కానీ ప్రాబ్లం అంతా రెవెన్యూ కూడా 57% తగ్గింది. సో బిజినెస్ తగ్గింది, లాస్ కూడా తగ్గింది. అండ్ దీని రిలేటెడ్ గా ఈ కంపెనీని నడుపుతున్న భవిష్ అగర్వాల్ ఏం స్టేట్మెంట్ చేశారో చూడండి. FY26 వాల్యూమ్స్ మేము అనుకున్న దానికంటే తక్కువ ఉన్నాయి, కానీ ఫండమెంటల్ గా కూడా మేము స్ట్రాంగ్ అయ్యాం. మీన్స్ బిజినెస్ డ్రాప్ చేసుకున్నాం, కానీ ఫండమెంటల్ గా కూడా ఇంప్రూవ్ అయ్యారని స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ వీళ్ళ ఎంటైర్ నెంబర్స్ లో ఇది మీరు గమనించాల్సింది, వీళ్ళు ఎక్స్టర్నల్ కస్టమర్స్ తో టాక్స్ లో ఉన్నారని, వీళ్ళ బ్యాటరీ బిజినెస్ ని స్కేల్ చేయడానికి చూస్తున్నట్లయితే చెప్తున్నారు. అంటే జస్ట్ వీళ్ళు ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీ గానే కాకుండా బ్యాటరీ బిజినెస్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ గా వీళ్ళు అడుగులు వేయాలనుకుంటున్నట్లయితే చెప్తున్నారు. మరి అది ఎంత వరకు చేయగలుగుతారనేది నెంబర్స్ లో కనిపించినప్పుడే మార్కెట్ కి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, జేఎన్కే ఇండియా గురించి మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా చిన్న కంపెనీ, 2,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా ఈపీసీ కాంట్రాక్ట్స్ ని చేస్తూ ఉంటారు. వీళ్ళ నెంబర్స్ సాలిడ్ గా ఉన్నాయి. క్వార్టర్ లోనే వీళ్ళ ప్రాఫిట్ డబుల్ అయిపోతుంది.
అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ట్రిపుల్ అవుతుంది. రెవెన్యూ కూడా సిగ్నిఫికెంట్ గా పెరుగుతూ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ నెంబర్స్ లో వీళ్ళు తీసుకురాగలిగారు. అక్రాస్ ద సెగ్మెంట్ వీళ్ళు స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ తో కూడా 1750 crore ఆర్డర్ బుక్ తో కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యారు. ఓవరాల్ మంచి నెంబర్స్. అండ్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నాకు నెంబర్స్ బాగానే కనిపిస్తున్నాయి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ పెరుగుతుంది, మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 27%, ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రో అయింది. అదర్ ఇన్కమ్ ఈసారి పెరిగిందిలేండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో మంచిగానే ఈసారి అదర్ ఇన్కమ్ పెరిగింది, ఆల్మోస్ట్ 18 crore 24 lakhs దగ్గరగా. బట్ స్టిల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ FY27 రిలేటెడ్ గా వీళ్ళు రెవెన్యూ గ్రోత్ 15% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 20% తో గ్రో అవుతారనేలా మంచి గైడెన్స్ ని ఇస్తున్నారు. సో నెంబర్స్ బాగున్నాయి, గైడెన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. కన్సిస్టెంట్ పర్ఫార్మర్, రెవెన్యూ కానీ మార్జిన్ కానీ ప్రాఫిట్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అపోనే గ్రో చేశారు. నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఇప్పుడని కాదు, చాలా టైం బ్యాక్ నుంచి కన్సిస్టెంట్ గానే నెంబర్స్ ని మంచిగానే వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ లెన్స్ కార్ట్ నెంబర్స్ ని మీరు చూస్తే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 46% గ్రో ఉంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9% గ్రో ఉంటుంది. బట్ అదర్ ఇన్కమ్ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ 211 crores అనమాట, ఈసారి 49 crores. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 9 crores దగ్గరగా అదర్ ఇన్కమ్ పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే సుమారుగా 150 crore దగ్గరగా అదర్ ఇన్కమ్ తగ్గింది. దీని కారణంగా మీకు ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ అయి ఉంటుంది బికాస్ ఆఫ్ ద అదర్ ఇన్కమ్. ఓవరాల్ నెంబర్స్ బాగానే ఉన్నాయి. అండ్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా గుడ్ డేటా ని వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. బట్ అదర్ ఇన్కమ్ కారణంగా ప్రాఫిట్ డ్రాప్ అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.